మండలిలో మంటలు పుట్టిస్తోన్న వైసీపీ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడంపై టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ సభ్యులు సభకు ఎందుకు వెళ్లడం లేదనే విషయమై అటు మండలి చైర్మన్ మీద ఇటు అసెంబ్లీ స్పీకర్ మీద సంచలన కమెంట్స్ చేశారు. ప్రతిపక్ష హోదా చట్ట ప్రకారం మీకు ఏవైతే నెంబర్ రావాలో ప్రజలు మీకు ఆ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి రాదు అని అంటున్నారు. ఇప్పుడు ఒక పక్కన మండలిలో జరుగుతుంది. మండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ఎఫెక్టివ్ అక్కడ వర్క్ కనిపిస్తుంది. సో ఈ ప్రజాస్వామ్యంలో అదే కదా, ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీయాలి, సమస్యలు పరిష్కరించాలి, ప్రజలు తద్వారా ప్రజలు లబ్ధి పొందాలి. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. మీరు ఒక్కళ్ళు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు, ఆ స్పిరిట్ ఎందుకు పోయింది? ఆ పోరాట స్ఫూర్తి అసెంబ్లీలో ఎందుకు మిస్ అవుతుంది? అసెంబ్లీలో మండలిలో చేయగలిగిన వాళ్ళు అసెంబ్లీలో ఎందుకు మిస్ అవుతున్నారు? అసెంబ్లీ నడుపుతున్న వ్యక్తి ఎవరు? మాకు అవకాశాలు ఉంటాయా? ఎవరైతే స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఉంటే మీరు సభకు వెళ్ళదలుచుకోలేదని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఎవరండి? స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఉండగా నేను సభలో ఉండదలుచుకోవట్లేదు అని ఆన్ రికార్డ్ ట్రెజరీ బెంచెస్తో సమానంగా అధికార పక్షంతో దాదాపు ఇంచుమించుకు ఒక